ఆ ప్రాంత ప్రజలకు ముందు ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ తర్వాత మిగతా అన్ని జిల్లాలకు విస్తరించాలి. ఇతర రాష్ట్రాలకు కూడా అంతే. ఎంత లక్షల కోట్ల కంపెనీ వచ్చినా సరే రాష్ట్ర ప్రజలకి, రాష్ట్ర యువతకు ఉద్యోగాలు కల్పించాలి. ఈ 5 అంశాలపై ఈ యొక్క భారతీయ యునైటెడ్ ఫోరం ఆఫ్ ఆల్ సెక్షన్స్ పనిచేస్తుంది. కులాలను కలుపుతుంది, ప్రజలందరినీ ఏకం చేస్తుంది. ఆ తర్వాత రాజకీయ పార్టీలు మన 5 డిమాండ్లను అంగీకరించి సామాజికంగా అందరికీ సమానంగా పదవులు పంచుతామని నిర్ణయం తీసుకున్న ఏ రాజకీయ పార్టీనైనా మేము ఆహ్వానిస్తాం. 3వ దశలో రాజకీయ పార్టీలను కూడా కలుపుతాం. అంతిమంగా ఎలక్షన్ నోటిఫికేషన్ 3 సంవత్సరాల ఎలక్షన్లు ఉన్నాయి. ఈ 3 సంవత్సరాలు ప్రజల్లో ఉంటాం. చివరి ఎలక్షన్లో 6 నెలల ముందు స్వయంవరం ప్రకటిస్తాం. 6 నెలల ముందు నోటిఫికేషన్ వచ్చే ముందుగా అప్పటికే ఈ రాష్ట్రంలో ప్రజలకి, అలాగే రాజకీయ పార్టీలకు, సామాజిక వర్గాలకు అందరికీ ఏమంటారు ఒక అర్థం వచ్చేలాగా మా ప్రయత్నాలు చేసిన తర్వాతనే ఆ రాజకీయ పార్టీలను ఆహ్వానిస్తాం. నిజాయితీగా మా డిమాండ్లను ఒప్పుకొని ఇవి అమలు చేస్తామంటే అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఏ పార్టీ కావచ్చు, టీడీపీ అయినా సరే, వైసీపీ అయినా సరే, మా నిర్ణయాలకు ఈ యొక్క మేము పెట్టిన ఈ డిమాండ్లకు ఒప్పుకొని అందరికీ సామాజిక పరంగా పంచుతాం పదవులు అంటే వాళ్ళని ఆహ్వానిస్తాం. వాళ్ళు కూడా ఇందులో పాల్గొనవచ్చు. మీ తరఫున మేము పోటీ చేసి మీకే సపోర్ట్ చేస్తాం. ఎందుకు? ఉదాహరణకు ఈ రాష్ట్రంలో కమ్మవారు 3.5% ఉన్నారు అంటే వాళ్ళకి 7 మంది ఎమ్మెల్యేలు లేదా 8 మంది ఎమ్మెల్యేలు కావాలి. 40 మంది ఎమ్మెల్యేలు తీసుకోవడానికి వీల్లేదు. మిగతాన్ని పేదలకు సామాజిక పరంగా వారి జనాభా ప్రాతిపదికన పంచాలి. రెడ్లు కూడా 4.8% ఉన్నారు అంటే వాళ్ళకి 10 మంది ఎమ్మెల్యేలే ఉండాలి. కానీ 41 మంది ఎమ్మెల్యేలు వాళ్ళే ఉంటారు. అందుకే వాళ్ళు 10 మంది ఎమ్మెల్యేలే, మిగతా 30 మంది ఈ సామాజిక వర్గాలు అందరూ వాళ్ళే దొబ్బేస్తున్నారు. అందరూ కూడా మేము అందరికీ విన్నవించేది ఏంటంటే, మీకు 10 మంది ఎమ్మెల్యేలు వస్తే 10 మంది జెంట్స్ పోటీ చేయడం లేదు. అందులో 50% మహిళలకు కేటాయించాలి. ఈ యొక్క 5 డిమాండ్లు ముఖ్యమైన డిమాండ్లుగా పెట్టుకుని ప్రజల్లోకి రాబోతున్నాం. రేపు 13వ తారీఖు మా ఉండవల్లిలోని రాజకీయ మీటింగ్ అయిపోయిన తర్వాత మా యొక్క రోడ్డు ప్రణాళిక అంటే వాదా ఫ్యాక్షన్ ఎక్కడి నుంచి ఏ డేట్ నుంచి మొదలు పెడతామో, యాత్రలు ఏ విధంగా చేస్తామో అన్ని ఒక బ్లూ ప్రింట్ తయారు చేసి ఒక రకంగా ఏ పక్క నుంచి ఏ ప్రాంతం నుంచి మొదలు పెట్టాలో 3 ప్రాంతాల నుంచి, ఉత్తరాంధ్ర, రాయలసీమ, మధ్యాంధ్ర 3 ప్రాంతాలని సమానంగా సమీకరించుకొని 1 నెల రోజుల లోపల మా ప్రాణాసాక్షిని ప్రజల ముందు ఉంచి ప్రజలకు వస్తాం. మా నిజాయితీగా నిర్ణయాలను ప్రజల ముందు ఉంచుతాం. ప్రజల మనసును గెలుచుకుంటాం. మేము ఏ రాజకీయ పార్టీలకు వ్యతిరేకం కాదు. ఏ రాజకీయ పార్టీలను విమర్శించడానికి కూడా మేము సిద్ధంగా లేము. జరిగిన వాస్తవాలను ప్రజల్లోకి చెప్పడానికే మేము ప్రజల్లోకి రాబోతున్నాం. దీనికి ప్రతి ఒక్క పేద మహిళలు, పేద విద్యార్థులు, సామాజిక వర్గాలు, అలాగే చదువుకునే యువత భవిష్యత్తు మొత్తం మీరందరూ సహకరించాలి. ఈ రోజు చూస్తే విద్యా వ్యవస్థలో ఎన్ని అవినీతి అక్రమాలు జరుగుతున్నాయో, కనీస వసతులు లేకుండా, వారికి ఫీజు రియంబర్స్మెంట్ కూడా చెల్లించకుండా విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. చదువులు కుంటుపడుతున్నాయి. గవర్నమెంట్ స్కూల్లో ఇటీవల 10th క్లాస్ ఇంటర్మీడియట్ లో మంచి ఫలితాలు సాధించారు, సంతోషం. కానీ ప్రైవేటు రంగంలో ప్రైవేటు పాఠశాల చదువుకున్న వాళ్ళ విద్యార్థులకు ఫీజులు చెల్లిస్తామని మీరు ఇచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోతే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి విద్యార్థులకు న్యాయం జరగాలి, ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే చెల్లించాలి. విద్యార్థులందరూ ప్రశాంతంగా చదువుకునే ఉండాలి. అందుకే మేము విద్యను ఫ్రీ చేస్తున్నాం. మేము మా యొక్క ఈ ఆధ్వర్యంలో భారతీయ యునైటెడ్ ఫోరం ఆఫ్ ఆల్ సెక్షన్స్ కనుక ఈ ఆధ్వర్యంలో వచ్చే రేపు రాబోయే ప్రభుత్వాలు విద్య ఫ్రీ, వైద్యం ఫ్రీ, అలాగే మహిళలు సగం అన్ని రంగాల్లో, పురుషులు సగం అన్ని రంగాల్లో. కానీ కులాల వారీగా, సామాజిక వర్గాల వారీగా మేమెంతో మాకంతా అనేది 100% రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామని మరొక్కసారి అందరికీ విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్. థ్యాంక్ యూ.